సీత నిజంగానే నువ్వు 'గౌతమి చౌదరికి' కాల్ చేసి సెట్ చేస్తాను. ఇట్లా అసలు 'గౌతమి చౌదరి' ప్రాబ్లమ్ ఏంటి? మీ సిట్యుయేషన్ ఏంటి? ఆవిడొచ్చి బయట లైవ్‌లో మాట్లాడింది. ఆ ఇన్సిడెంట్ ఏంటి? ఓకే. ఆహ్, నేను మెసేజ్ చేసిన మాట 100%. కాల్ అయితే చేయలేదు. నా దగ్గర నెంబర్ లేకుండే. మెసేజ్ అయితే చేశాను నేను. ఎందుకు మెసేజ్ చేశానంటే నేను తన హస్బెండ్ ఎవరైతే ఉండేనో ధర్మ అండ్ మీ వర్క్ టుగెదర్ ఇన్ ఫిలిం. అండ్ ఐ యూస్ టు ఆల్వేస్ హియర్ వెరీ పాజిటివ్ షీ స్పీక్స్. నా గురించి చాలా పాజిటివ్గా మాట్లాడతారు అని నేను విన్నాను అనమాట గౌతమి గారు. సో నేను అందుకనే ఆవిడకి మెసేజ్ చేయడం జరిగింది ఏంటంటే, నాకు తెలిసింది ఎవరి ద్వారానో నాకు తెలిసింది ఏంటంటే, నేను జిస్మత్ గురించి ఎప్పుడో చెప్పాను నా ఫ్రెండ్కి. నాకు ఇట్లా జిస్మత్ వాళ్ళు తెలుసు, వాళ్ళ ఓనర్స్ అంట వీళ్ళు అదే అని చెప్పాను. చెప్తే నా ఫ్రెండ్ ఏమన్నాడు, నీకు ఎవరో జిస్మత్లో తెలుసు కదా అంటే, అవును అంటే, వాళ్ళు ఎవరో క్రికెటర్ కోసం చూస్తున్నారు అన్నట్టు. హీ వర్క్స్ ఫర్ సన్ నెట్వర్క్. సన్ నెట్వర్క్ ఎవరు అగైన్ కావ్య మారన్ అండ్ ద టీమ్. సో ఆయన పని చేస్తాడు ఆ నెట్వర్క్కి. నేను అప్పుడు ఎప్పుడో జిస్మత్ గురించి చెప్పింది ఆయన గుర్తొచ్చింది. సో జిస్మత్ వాళ్ళు క్రికెటర్ కోసం చూస్తున్నారు ఓపెనింగ్కి, ఇది కాన్సెప్ట్. నాకు మెసేజ్ చేశాడు అనమాట, జిస్మత్ వాళ్ళు నీకు ఎవరో తెలుసు కదా అంటే, అవును నేను చేశాను కదా డ్రింకర్స్ అయ్యి వాళ్ళదే అంటే, అప్పుడు నాకు ధర్మ ఇస్ మై ఫ్రెండ్. ధర్మ నాకు షూటింగ్ అప్పటి నుంచి ఫ్రెండ్, కలిసి పనిచేసాం. ధర్మ ఏమన్నాడంటే, ధర్మ అప్పుడు నాకు చెప్పేవాడు మార్కెటింగ్ ఈస్ టేకెన్ కేర్ బై గౌతమి, నా వైఫ్ చూసుకుంటుంది, చాలా బాగా చేస్తుంది ఇదే చెప్పేవాడు నాకు. సో నేను అప్పుడు ఈ ఇష్యూ నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ధర్మాకే మెసేజ్ చేసి ఉండొచ్చు, నా దగ్గర ధర్మ నెంబర్ కూడా ఉంది. బట్ మార్కెటింగ్ చూసుకుంటుంది గౌతమి కదా, సో గౌతమికి చేస్తే ఈజీ అవుతుంది కదా అని చెప్పి గౌతమికి మెసేజ్ చేశాను అంతే. ఏమన్నానంటే, ఇట్లా చూస్తున్నారంట కదమ్మా, మీకు ఈ నెంబర్ ఫార్వర్డ్ చేస్తున్నాను, మీకు కావాలంటే యూస్ చేసుకోండి అని చెప్పాను అంతే. దట్స్ ఆల్ వాజ్ ద మెసేజ్. దట్ ఈస్ ఆల్ హ్యాపెండ్. మరి తను పోర్ట్రేట్ చేసింది ఏంటి? ఏంటో ఏదేదో వచ్చింది దాన్ని, దట్ ఐ సెట్ సెలబ్రిటీస్ని సెట్ చేస్తానని ఏదేదో అంటే, అలానే మెసేజ్ కూడా వచ్చాయి నాకు. మీరు సెలబ్రిటీని సెట్ చేస్తారంట కదా, నిజమా? అవునా? నాకు సెట్ చేస్తావా? ఇట్ వాజ్ లాట్ ఆఫ్ హేట్ ఐ గాట్ ఫర్ దాట్. బట్ అప్పట్లో చాలామంది డిఫెమేషన్ కేసు ఇవి అని చెప్పారు ఏమని. ఐ ప్రిఫర్ టు బీ ఇన్ పీస్ దెన్ ఇన్ కేవ్స్. అవసరం లేదు. ఇప్పుడు నేను ఒకటే చెప్తానండి, మీ నెంబర్ నా దగ్గర ఉంది, నా నెంబర్ మీ దగ్గర ఉంది. ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చిన వాళ్ళందరి దగ్గర నా నెంబర్ ఉంది. అక్కడే లైవ్లో కాల్ చేసి నన్ను అడగొచ్చుగా, మీకు ఇలా జరిగిందని. నన్ను ఎవరు అడగలేదు, నేను ఎందుకు జస్టిఫై చేయాలి? ఎవరు నా గురించి ఏదో అన్నారు కదా అని చెప్పి. కావాలంటే మీకు ఇప్పుడు కూడా ఐ టుక్ స్క్రీన్ షాట్స్ ఆఫ్ దోస్ మెసేజెస్. నేను ఆవిడ బ్లాక్ చేసి అప్పుడే, ఎందుకంటే ఇష్యూ ఆయన వెంటనే రైట్ నో అప్పుడే చేశాను. ఆ మెసేజ్ చేసినప్పుడే మార్నింగ్ ఓకే అన్నారు, నైట్ రాగానే నీకు ఎందుకు అమ్మా నా బిజినెస్ మీద ఇంట్రెస్ట్ అని మెసేజ్ పెట్టారు సడన్గా. అయ్యో నాకేం లేదండి, ఇంట్రెస్ట్ లేదు, ఏం లేదు, ఇలా ఎవరో నాకు పనిచేసే వాళ్ళు సన్ నెట్వర్క్లో వర్క్ చేస్తారు, కావాలంటే అబ్బాయి నెంబర్ కూడా మీకు ఇచ్చింది, అదే మీరు ఫోన్ చేసి మాట్లాడుకోండి, నాకేం ఇంట్రెస్ట్ లేదు, మీ బిజినెస్ మీద నాకేం ఉంటుంది. వాళ్ళు మాట్లాడే కోట్లలో మాట్లాడుతున్నారు అబ్బా, నేను ఎలా గడవడానికి ట్రై చేస్తున్నాను.